హాయ్ హలో నేను మునీర్ వెల్కమ్ టు స్టూడియో. బేబీ రొయ్యలు అంటారు. టైగర్ రొయ్యల పచ్చడి. మెంతులు, ధనియాలు, జీలకర్ర, వైట్ పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ జ్యూస్, కరివేపాకు, రెడ్ చిల్లీస్. టైగర్ రొయ్యల పచ్చడి కావాల్సిన పద్ధతులు మనం చూసాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్పదగినది తెలుసుకుందాం. ఓకే, సో ప్రాసెస్ ఏంటంటే అండి, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో మెంతులు, అలాగే ధనియాలు, జీలకర్ర, వైట్ పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, హల్దీ, అట్లాగే గరం మసాలా, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆవాలు, లెమన్ జ్యూస్, కరివేపాకు. అంటే ఆవాలు తీసుకుందాం. ఆవాలు వచ్చేసి 3 టీ స్పూన్లు తీసుకోవాలి. ఓకే, చిన్న ఆవాల్లో చెట్టుపట్లాడుతూ ఉంటాయి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. పెద్ద ఆవాలు లైట్గా హీట్ చేసుకోవాలి. ఎక్కువ హీట్ చేయొద్దు, ఎక్కువ హీట్ చేస్తే బర్న్ అయిపోయే ప్రమాదం ఉంది. సో కుక్ అయిపోయింది. సో ఇవి కూడా మనం మిక్సీ జార్లో వేసాలి. సో ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసాం. ఓకే, యా. సో
అట్లాగే సాల్ట్ కూడా వచ్చేసి 2 టీ స్పూన్స్, 1 అలాగే 2 వేసి ఒకసారి కలపాలి మనం ఇలాగా. యా, సో ఇప్పుడు మనం సూపర్గా రెడీ అయింది పచ్చడి. సో దీన్ని ఏంటంటే మనం ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆరబెట్టుకున్న తర్వాత తినే ముందు మనం పోపు వేసుకోవచ్చు. సో ఇది ఒక 4 to 5 మెంబర్స్ సరిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే పోపు పెట్టేస్తా. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేశారనుకోండి, వాటర్ ఎయిర్ టైట్ చేసేసేయాలి జాడీని. ఓకేనా? అది ఇప్పుడు కావాలంటే పోపు పెట్టుకుని మనం తీసేసుకోవచ్చండి. పోపు పెట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం తీసుకొని ఒక 2-3 స్పూన్స్ తీసుకొని పోపు పెట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ కొంచెం లైట్ క్వాంటిటీలో చేస్తున్నాను కదా, సో ఎక్కువగా నిల్వ పెట్టుకునేటట్టు లేకుండా ఇప్పుడు మనం తినేసేయచ్చు. కొంచెం అన్నం వండుకొని ఆ అన్నంలో అవి తినేసేయచ్చు కాబట్టి డైరెక్ట్గా నేను పోపు పెట్టేస్తాను అన్నమాట. సో ఇప్పుడు ఇది కూల్ అయిపోయింది. సో లైట్గా కూల్ చేద్దాం. సో ఇది అయిపోయింది కదా. సో దీంట్లోకి మనం ఇందా రెడీ చేసుకున్న మిక్చర్ ఉంది కదా, సో ఈ స్పైసెస్ మిక్చర్ని కూడా వాటిని జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. దాంట్లోకి కొంచెంగా కొత్తిమీర కట్ చేసేసి
మీరు భోజనం చేసే ముందు ఒక 2 మినిట్స్ ముందు ఇలా పోపు పెట్టుకుని తింటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. స్టీమ్ రైస్ తింటే ఇంకా బాగుంది. సో దీన్ని మనం ప్లేట్ ప్రజెంటేషన్ చేసుకుందాం. సో ప్రజెంటేషన్ చేసుకునే ముందు నా దగ్గర లైమ్ జ్యూస్ ఉంది. ఇది ఆల్రెడీ చల్లారిపోయింది. సో ఈ స్టేజ్లో మనం లైమ్ జ్యూస్ కూడా యాడ్ చేసేద్దాం. టోటల్ కంటెంట్ మనం యాడ్ చేసి ఇచ్చాం. లెమన్ ఇలాగా యాడ్ చేసేయచ్చు. లెమన్ యాడ్ చేసి మనం స్టోర్ చేసుకున్నా కానీ ప్రాబ్లమ్ ఏమవుతుంది. లెమన్ యాడ్ చేసి స్టోర్ చేయాలి, ఎందుకంటే లెమన్ ఈజ్ అన్ యాసిడ్. ఓకే, ఇట్స్ సిట్రిక్ యాసిడ్. సో సిట్రిక్ యాసిడ్ ఎప్పుడు పాడవదు. అది కూడా స్టోరేజ్ యూజ్ అవుతుంది. అట్లాగే సోడియం క్లోరైడ్, ఉప్పు ఉంది. కొంచెం రోజులు మొత్తం లేదేస్తారు. నేను కూడా ఒక టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో తెలుస్తుంది. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. స్టీమ్ రైస్తో తింటే కనుక అదిరిపోద్ది. కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా వేడయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, కారం, సాల్ట్, పసుపు, పెప్పర్ వేసాక ఫ్రై చేసుకుని టైగర్ ప్రాన్స్ ని యాడ్ చేసుకుని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసిన స్పైసెస్ మిక్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టుకుని కొద్ది ఆయిల్ యాడ్ చేసుకుని వేడయ్యాక ఆవాలు, కొత్తిమీర, కరివేపాకుతో పోపు పెట్టుకొని మనం తయారు చేసుకున్న టైగర్ ప్రాన్స్ పచ్చడి మిశ్రమాన్ని ఈ తాలింపులో కలుపుకొని టేస్ట్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే టైగర్ రొయ్యల పచ్చడి రెడీ. తప్పకుండా బాగుంటుంది. సో ఇది వాటి స్టూడియో 1 వంటలు రెసిపీ. రేపు మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను బాయ్ బాయ్.